గతంలో తమన్నా నటించిన 'ఒదెలా' చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన 'ఒదెలా 2' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ మూవీ బడ్జెట్‌కు, వస్తున్న కలెక్షన్‌లకు ఏమాత్రం సంబంధం లేకుండా పోతుంది. ఈ మూవీ బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్‌గా జరిగిన థియేట్రికల్ బిజినెస్ ఎంత? మూవీ సాధించిన కలెక్షన్‌లు ఎంత? అనే వివరాల్లోకెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 25 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 12 కోట్ల రూపాయల షేర్‌ను, 24 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ఈ మూవీని తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 900 స్క్రీన్స్‌లో రిలీజ్ చేశారు. అయితే మూవీ అనుకున్నంత స్థాయిలో ఓపెనింగ్స్‌ని రాబట్టలేకపోయింది. తొలి రోజున కేవలం 85 లక్షలను మాత్రమే రాబట్టింది. ఇక రెండవ రోజైన కలెక్షన్స్ పుంజుకుంటాయి అనుకుంటే కేవలం 71 లక్షలను మాత్రమే రాబట్టింది ఈ చిత్రం. ఈ మూవీ మూడవ రోజు శనివారం సాయంత్రం 6 గంటల వరకు 16.41% ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. ఇక హైదరాబాద్లో 243 షోలు, బెంగళూరులో 53 షోలు, విశాఖలో 67 షోలు, విజయవాడలో 44 షోలు పడ్డాయి. ఇక మూడవ రోజు శనివారం 70 నుంచి 80 లక్షల మధ్యన కలెక్షన్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ మూవీకి వస్తున్న కలెక్షన్లకు బ్రేక్ ఈవెన్ టార్గెట్కు సంబంధం లేకుండా పోయింది. ఇక ఈ మూవీ మూడవ రోజు మరి ఏ మేరకు కలెక్షన్ రాబడుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి.